కట్టెగారెల గురించి ఎప్పుడైనా విన్నారా? రుచిలో ఇవి చాలా బాగుంటాయి. నానబెట్టి రుబ్బాల్సిన అవసరమే లేదు. కేవలం 20 నిమిషాల్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. స్నాక్స్గా తినొచ్చు, అన్నంలోకి నంచుకోవచ్చు. మరి ఈ టేస్టీ కట్టెగారెలను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేయండి. కట్టెగారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యపు పిండి 2 కప్పులు, నువ్వులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, వేడి నీరు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కట్టెగారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యపు పిండి వేసుకోవాలి. అందులో నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్టుతో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ పిండి మిశ్రమంలో మరిగించిన వేడి నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ చేత్తో జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి ముద్ద చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా, మృదువుగా అయ్యే వరకు కలపాలి. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చెయ్యండి. నూనె వేడెక్కేలోపు ఒక ప్లాస్టిక్ షీట్ లేదా కవర్ తీసుకొని దానిపై కొద్దిగా నూనె రాయాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పిండి ముద్దలను ఆ షీట్ పై పెట్టి చేతితో పల్చటి గారెలా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా చూసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒత్తుకున్న గారెలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేయాలి. వీటిని 2 వైపులా బంగారు గోధుమ రంగులోకి వచ్చి క్రిస్పీగా మారే వరకు వేయించాలి. అంతే, కరకరలాడే కట్టెగారెలు రెడీ.